నిర్బంధం బండి సరోజ్ కుమార్ సినిమా నిర్బంధం యూట్యూబ్ సినిమా. అంటే ఈ సినిమా నేను చూడడానికి మెయిన్ కారణం రీసెంట్గా నేను పరాక్రమం అని ఆహాలో చూశాను. అప్పుడే తెలిసింది బండి సరోజ్ కుమార్ గురించి. ఆ పరాక్రమం నాకు పిచ్చగా నచ్చేసి అతని పాత సినిమాలు ఏమున్నాయని చూస్తే మాంగళ్యం అని పరాక్రమం కంటే ముందు వచ్చింది, అది కూడా యూట్యూబ్ సినిమా అని, అది చూశాను. ఆ రివ్యూ కూడా పెట్టాను. ఇక మాంగళ్యం తర్వాత ఏముందని చూస్తే దానికంటే ముందు నిర్బంధం 1, నిర్బంధం 2 రెండు సినిమాలు యూట్యూబ్లో వదిలాడు. నేను ఇప్పుడు నిర్బంధం 1 చూశాను, నిర్బంధం 2 చూడాలి. ఇంకా ఈ నిర్బంధం 1 వచ్చేసి 1:20 ఉంది సినిమా. యూట్యూబ్ సినిమానే. ఆ సినిమా యూట్యూబ్లో ఫ్రీగానే ఉంది. బిఎస్కే అంటే బండి సరోజ్ కుమార్ కల్ట్ గ్యారేజ్ అని, బిఎస్కే కల్ట్ గ్యారేజ్ అని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయి ఉంది 3 ఏళ్ల క్రితము. అంటే 2020 మనకు కరోనాలో మార్చిలో మనకు లాక్డౌన్ జరిగినప్పుడు తీసినట్టు చూపించారు సినిమాని. అంటే చాప్టర్ వైజ్ చూపించాడు. చాప్టర్ 1 to చాప్టర్ 10 10 చాప్టర్లుగా పెట్టుకున్నారు. 10 నిమిషాలకు ఒక చాప్టర్, అంటే 1:20 ఉందన్నమాట. అలా చూస్తే నాకు చాప్టర్ 1 చూస్తే అసలు ఒళ్ళు గగుర్పాటుకు గురైంది. అంటే మనం ఇలాంటి న్యూస్ చాలా న్యూస్ పేపర్స్లో టీవీలో చూస్తుంటాం. అంటే ఇలా రేపుల గురించి ఇదనమాట ఇది. అంటే భార్యాభర్తలు లేదా లవర్స్ ఎక్కడ నిర్మానుష ప్రదేశానికి వెళ్ళడము, అక్కడ వేరే వాళ్ళు వచ్చి భర్తను లేదా ప్రియున్నో కట్టేసి లవర్ని లేదా వైఫ్ని వాళ్ళకి తన కళ్ళ ముందు రేప్ చేయడం, ఇలాంటి సీన్లు మనము న్యూస్ పేపర్లో చాలా వినింటాం ఇలాంటివి. సో ఆ సీన్ ఇంకా దారుణంగా చూపించాడు మన బండి సరోజ్ కుమార్. దానికి తోడు బూతులు. అంటే ఈ యూట్యూబ్ సినిమాకు ముందే చెప్తాడు అతను, బూతులు ఉంటాయి. సో అండ్ మీకు నచ్చితే డబ్బులు కట్టండి, డబ్బులు మీకు నచ్చితే ఎంతో పే చేయండి అన్నట్టు ఆయన అకౌంట్ డీటెయిల్స్ కూడా పెడతాడు యూట్యూబ్లో సినిమా ముందు. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందన్నమాట. మాంగళ్యంకి అలాగే చేశాడు, అండ్ ఈ నిర్బంధం కూడా అలాగే చేశాడు. ఇది నిర్బంధం అనేసి మాంగళ్యం కంటే ముందు తీసిన సినిమా. ఇది చిన్న సినిమా, 8 రోజుల్లో తీశాడంట సినిమాని ఇది. అండ్ చాప్టర్ 1 అంత జుగుప్సాకరంగా ఉండేసరికి దారుణంగా అసలు ఆ బూతు మాటలు ఏంటి, అసలు అక్కడ ఆ సిచ్యువేషన్ చూస్తే అసలు ఒళ్ళు నిజంగా గగురుపాటుకు గురైంది. ఇక మళ్ళీ నాకు నచ్చింది మళ్ళీ క్లోజింగ్ చాప్టర్ 10 క్లైమాక్స్లో బాగా సెంటిమెంట్ పండించాడు, బాగా చేశాడు. క్లైమాక్స్ మాత్రం అదరగొట్టేశాడు అసలు. సో చాప్టర్ 1, చాప్టర్ 10 మొదటి 10 నిమిషాలు, లాస్ట్ 10 నిమిషాలు మాత్రం అదిరిపోయాయి. ఇక చాప్టర్ 2 నుంచి చాప్టర్ 9 వరకు ఇంకా మిగతా కథ అంతా, అంటే కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో జనాలు పడ్డ కష్టాలు, అంటే కూలీలు, కార్మికులు వలస వెళ్ళడము, తిండికి లేక అల్లాడము, ఇలాంటివన్నీ పెట్టుకుంటూ వెళ్ళాడు అనమాట. ఇక మనిషి మనకి బండి సరోజ్ కుమార్ ఒక చెడు వ్యక్తిగా నుంచి చాప్టర్ 1లో చెడు వ్యక్తిగా చూపించి చాప్టర్ 10కి మంచి మనిషిగా ఎలా మారాడు, ఇదంతా మిగతా కథ. ఇక కథ మొత్తంలో ఇంకా బూతులు, కోకొల్లలు, ఇక అంతే. బండి సరోజ్ కుమార్ గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ఈ సినిమా. మొదటిసారి చూసిన వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు. సో నా సజెషన్ ఏంటంటే పరాక్రమం చూడండి ముందు ఆహాలో. ఆ తర్వాత యూట్యూబ్లో అతని యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి సినిమాలు. నేను ఇప్పటికీ 2 చూశాను, మాంగళ్యం అండ్ నిర్బంధం. సో మాంగళ్యం అంటే రీసెంట్ సినిమా కాబట్టి దాంట్లో ఇంకా దారుణంగా ఉన్నాయి బూతులు. ఇక నిర్బంధం వచ్చేసి మాంగళ్యం కంటే ముందు కాబట్టి బూతుల మోతాదు కొద్దిగా తక్కువగానే ఉంది మాంగళ్యంతో పోల్చుకుంటే. నాకైతే చాప్టర్ 1, చాప్టర్ 10 మొదటి 10 నిమిషాలు, లాస్ట్ 10 నిమిషాలు బాగా నచ్చింది. మిగతాదంతా ఓకే. సో ఇది కూడా కేవలం నన్ను అడిగితే, అంటే యాక్చువల్గా అయితే ఆడవాళ్ళు కూడా చూడాలి, బట్ ఈ బూతుల వల్ల చూడలేరు ఆడవాళ్ళు, వినలేరు ఆ బూతులు. సో మగవాళ్ళకే ఇది కూడా, బట్ ఆడవాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే సినిమా ఇది, రేపుల గురించి ఎస్పెషల్లీ మనకు. సో మగవాళ్ళు అయితే ఖచ్చితంగా చూస్తారు, ఎలాగూ ఆ బూతులు ఏమంటారు తీసుకోగలరు, మగవాళ్ళు వినగలరు, కానీ ఆడవాళ్ళకి కష్టమే. సో నేనైతే మగవాళ్ళకి రికమెండ్ చేస్తాను, ఖచ్చితంగా చూడమని చెప్తాను. అండ్ బండి సరోజ్ కుమార్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూడమని చెప్తాను. అసలు అతను ఎవరో తెలియదు, మొదటిసారి చూస్తున్నామంటే డైరెక్ట్గా ఇది చూడొద్దు, ముందు పరాక్రమం చూడండి, ఆ తర్వాత ఈ నిర్బంధం లేదా మాంగళ్యం, ఇంకా కొన్ని సినిమాలు నేను కూడా చూడాలి ఇంకా చాలా. సో ఈరోజు మొత్తం నాకు బండి సరోజ్ కుమార్తోనే అయిపోయింది. ఒక 2 గంటలు మాంగళ్యం చూశాను, ఒక 2 గంటలు అతని ఇంటర్వ్యూ చూశాను TNRతో 5 ఏళ్ల క్రితం వచ్చినది. ఇప్పుడు 1:20 ఈ
నిర్బంధం చూశాను. అంటే ఆల్మోస్ట్ 5 నుంచి 6 గంటలు బండి సరోజ్ కుమార్ మీద స్పెండ్ చేశాను ఈరోజు నేను. ఇక రేపు చూడాలి నిర్బంధం 2 చూడాలి, ఇంకా సూర్యాస్తమయం అనే ఇంకొక సినిమా ఉంది, అది కూడా చూడాలి. సో నాకు తెలిసి ఈ వారం అంతా నాకు బండి సరోజ్ కుమార్ వారం అయిపోయింది. ఆ పరాక్రమం ఏ ముహూర్తాన చూశాను కానీ అతని ఫీవర్ పట్టుకోనింది నాకు. సో అతని ఇంటర్వ్యూలో అతని సినిమాలతోనే ఈ వారం అంతా గడిచిపోయింది. అంత బాగా ఎక్కేసాడు నాకు. అసలు ఎలా మిస్ అయ్యాను అతన్ని ఇన్ని రోజులు అనుకుంటున్నాను నేనైతే. నిజంగా గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు బండి సరోజ్ కుమార్. అన్ని క్రాఫ్ట్స్ ఈ సినిమాకు 11 క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేశాడు. హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఎడిటింగ్, మ్యూజిక్ డైరెక్షన్, ఇంకా ఉన్న 24 క్రాఫ్ట్లో సగం క్రాఫ్ట్ ఆయన ఒంటి చేత్తో చేస్తున్నాడు. అది కూడా చాలా ఏమంటారు ఎంగేజింగ్గా, ఎంటర్టైనింగ్గా, ఆలోచించే విధంగా బాగా ప్రజెంట్ చేస్తున్నాడు. ఎలాంటి వాళ్ళకైనా నచ్చేటట్టుగా తీస్తున్నాడు. ఇది 3-4 ఏళ్ళ కిందటి సినిమా ఇది. ఇప్పుడు చూస్తున్నా నేను అతని పరాక్రమం సినిమా నచ్చి. సో ఇక ఫ్యూచర్లో ఇంకా అద్భుతాలు క్రియేట్ చేస్తాడు. సో నాకు ఈ సినిమా నచ్చి నేను అంటే డబ్బులు అంటే నేను మామూలుగా సినిమాకి మనం 100 రూపాయలు పెడతాం కాబట్టి మాంగళ్యం సినిమా చూసి కూడా నేను 100 రూపాయలు పంపించాను. దీనికి కూడా ఒక 100 రూపాయలు పంపిస్తున్నాను నేను. సో మీరు కూడా చూడండి, యూట్యూబ్లో ఉంది. మీకు నచ్చితే మీకు తోచినంత అకౌంట్కి పంపించండి. ఇప్పటి వరకు 4.7 మిలియన్ అంటే ఆల్మోస్ట్ ఒక 50 లక్షల మంది దాకా చూశారు ఈ యూట్యూబ్లో ఈ సినిమాని. మరి ఎంతమంది డబ్బులు పంపించారో తెలియదు కానీ మనిషికి ఒక 100 పంపించినా అతనికి 50 లక్షల మంది 1 రూపాయి పంపిస్తే 50 లక్షలు వస్తాయి అతనికి. 10 రూపాయలు పంపిస్తే 5 కోట్లు వస్తాయి. 100 రూపాయలు పంపిస్తే 50 కోట్లు వస్తాయి. సో 5 కోట్లకు అర్హత ఉన్న సినిమా ఇది నిర్బంధం. సో కనీసం ఒక 10 రూపాయలన్నా పంపించండి చూస్తే కానీ. నేనైతే 100 పంపించాను. బయట టికెట్ కొంటే 100 అవుతుంది కదా యావరేజ్గా. సో కనీసం 10 రూపాయలన్నా పంపిస్తే బాగుంటుంది. నా రేటింగ్ వచ్చేసి 2 అవుట్ ఆఫ్ ఓకే అంటాను నేను. ఎందుకంటే నాకు పరాక్రమం బాగా ఎక్కింది. దాంట్లో బూతులు ఏం లేవు, చాలా బాగా తీసాడు. అది 3 ఇచ్చాను రేటింగ్ దానికి. మాంగళ్యంకి 2 ఇచ్చాను. బూతుల మోతాదు చాలా ఎక్కువైంది, ప్లస్ ఆడవాళ్ళని కొంచెం నెగిటివ్గా చూపించాడు అనిపించింది. ఇక ఈ నిర్బంధంలో మంచి అటెంప్ట్ ఏమంటే బూతుల వల్ల అందరూ చూడలేరు అనమాట. కాబట్టి దీనికి 2 రేటింగ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఎలాగైతే పరాక్రమంలో బూతులు లేకుండా ఎలా తీశాడో ఫ్యూచర్లో ఇక అందరూ చూడదగ్గ సినిమాలు తీస్తాడు. అదే ప్రజెంటేషన్, అదే స్టైల్, అదే యాటిట్యూడ్తో. సో బండి సరోజ్ కుమార్ ఒక డైమండ్ అని చెప్పాలి మన తెలుగు ఇండస్ట్రీకి. అసలు ఇంత టాలెంటెడ్, అసలు నిజంగా గ్రేట్. ఇక మిగతా సినిమాలు కూడా చూడాలి. నిర్బంధం 2 చూడాలి, తర్వాత సూర్యాస్తమయం చూడాలి, ఇంకా ఏమైనా ఉన్నాయో చూడాలి. ఆ TNR ఇంటర్వ్యూ కూడా ఎక్సలెంట్ ఉంది. ఆయన గురించి పూర్తిగా తెలిసిపోయింది అనమాట. అంటే అతను 40 ఏళ్ళు, ఇప్పుడు 40 ఏళ్ళ వయసులో హీరో అయ్యాడు అతను. అంటే 84లో పుట్టాడు, 2004లో ఇండస్ట్రీకి వచ్చాడు 20 ఏళ్ళప్పుడు. 2010లో తమిళ సినిమా డైరెక్ట్ చేశాడు. 2020లో తెలుగు సినిమా డైరెక్ట్ చేశాడు. ఇక 4 ఏళ్ళుగా 2020 నుంచి 2024 ఈ 4 ఏళ్లలో బాగా యాక్టివ్గా ఉన్నాడు తెలుగు ఇండస్ట్రీలో. ప్రస్తుతానికైతే కొద్దిమందికి తెలుసు, ఫ్యూచర్లో అందరికీ తెలుస్తాడు. మెయిన్ స్ట్రీమ్లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ హీరోగా ఎదుగుతాడు. హీరో పక్కన పెట్టేస్తే అతని టెక్నికల్ డైరెక్షన్ కానీ, మ్యూజిక్ డైరెక్షన్ కానీ, మిగతా అన్ని క్రాఫ్ట్స్లో అతని పట్టు చూస్తే ముచ్చటేస్తుంది నాకు. సో ఇది నిర్బంధం యూట్యూబ్లో ఉంది, ఖచ్చితంగా చూడండి. మగవాళ్ళు ఎస్పెషల్లీ, ఆడవాళ్ళు చూడొచ్చు కానీ కొద్దిగా మీరు బూతులు తట్టుకోగలమంటే చూడండి. ఆడవాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, కానీ ఏమంటే బూతుల వల్ల సజెస్ట్ చేయట్లేదు. నా రేటింగ్ వచ్చి 2 అవుట్ ఆఫ్ 5. ఓకే ఫిలిం, బట్ మగవాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, బాయ్.